వెంటిలేషన్పై ఉన్న బీజేపీకి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మేఘారెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం వనపర్తి జిల్లా ఘనపురం మండలం కేంద్రంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి తన్వీర్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేస్తామని తెలిపారు. ఈరోజు గన్పూర్ మండల వనపర్తి జిల్లాలో మండల కేంద్రంలో మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే, ఢిల్లీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు తన్వీర్ సింగ్, గౌరవ కాబోయే భారత ప్రధాని, ఆపోజిషన్ లీడర్, పార్లమెంట్ లో మన ప్రతిపక్ష నాయకులు మన పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మేము ఖండిస్తున్నాం. దానికి ఈ రోజు ఇక్కడ మన బీజేపీ పార్టీ పెద్దలది, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మనిషిని, ఒక కాంగ్రెస్ కుటుంబాన్ని, దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ కుటుంబాన్ని, రాహుల్ గాంధీ గారిని బయటికి వస్తే చంపేస్తామని చెప్పిన ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టి లోన పడేయకుండా హోంమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నట్ల కేంద్ర హోంమంత్రి గారు ఖండించాలి. ఆయన మీద కేసు పెట్టి పంపించి ఆయనకు శిక్షించాలని మా పార్టీ పెద్దలందరూ, మా పార్టీ అధ్యక్షులు, గన్పూర్ మండలానికి సంబంధించిన అందరూ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నాం. దీని మీద మా పిసిసి ఇచ్చిన ఈ ప్రోగ్రాంలో గన్పూర్ మండలంలో నేను ప్రత్యక్షంగా ఈరోజు హాజరై ఈ కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళొక్కసారి బీజేపీ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ ప్రభుత్వానికి, అక్కడున్న వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఆ బీజేపీ మాజీ నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టేసేది అమిత్ షా గారికి మేము డిమాండ్